ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో బాలు వచ్చినట్టున్నాడు. బాలు బాలు ఎవరు? బాలు అనలేదండి, బేబీ బేబీ ఏడుస్తుంది అన్నాను. ఓ అలా అన్నావా? ఓరి భగవంతుడా, ఈయన ముంబై వెళ్ళాడు అనుకుని ఆ బాలుని రమ్మన్నాను. పొరపాటున ఈయనున్నప్పుడు ఆ బాలు కనుక వచ్చాడంటే కొంపలంటుకుంటాయి. ఏమండి రండి. అవునండి, ముంబై వెళ్తానన్నారు కదా, అప్పుడే వచ్చేసారేంటి? ఏ రాననుకున్నావా? అలా ఎందుకు అనుకుంటానండి, వచ్చే ముందు ఒక్క ఫోన్ కూడా చేయలేదని. చేస్తే జాగ్రత్త పడేదానివా? ఏంటి? అదే ముందుగా ఫోన్ చేసుంటే నాకిష్టమైన వంటలు చేసుండేదానివి అంటున్నాను. అవునవును. సర్లే, ఇదిగో ఇందులో 20 లక్షలున్నాయి, తీసుకువెళ్ళి బీరువాలో పెట్టు. అమ్మో, 20 లక్షలా? అవును, ఈ డబ్బు కోసమే ముంబై వెళ్దాం అనుకున్నాను. అనుకోకుండా పార్ట్నర్సే హైదరాబాద్ వచ్చారు. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇక్కడే ఇచ్చేశారు. అందుకే ఇక ముంబై వెళ్లకుండా తిరిగి వచ్చేసా. బావా, ఆవిడ కంగారు తడబాటు చూస్తేనే అర్థమవుతుంది ఏదో తప్పు చేస్తుందని. అవునా రమేష్? నాకు వినిపిస్తుంది. కాకపోతే ఇప్పుడే కదా వచ్చాను, ఒక 10 నిమిషాల్లో బయలుదేరతాను. ఓకే బావా, నాకు బాలు వస్తున్నట్టు అనుమానంగా ఉంది, అందుకే అంత కంగారు పడుతుంది. అవునా? సరే రమేష్, నేను ఇప్పుడే బయలుదేరతాను. అదేంటండి, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే బయలుదేరుతాను అంటారేంటి? నా ఫ్రెండ్ రమేష్ అని ఉన్నాడు, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు. బహుశా ఈ రోజు నైట్కి నేను రాకపోవచ్చు. బేబీ జాగ్రత్త. అమ్మయ్యా, ఇంటి దగ్గర ఉండిపోతారేమో అని టెన్షన్ పట్టాను. వెంటనే వెళ్ళిపోతున్నారన్నమాట. మీరొచ్చారని ఆనందపడేలోపే వెళ్ళిపోతున్నారు. నాకెంత బాధగా ఉందో తెలుసా? పోనీ ఉండిపోమంటావా? ఎంత అర్జెంట్ పని లేకపోతే రమ్మని ఫోన్ చేస్తాడు, వెళ్ళకపోతే బాధపడతారు. వెళ్ళి రేపు ఉదయం వచ్చేయండి. ఓకే, బాయ్. బాయ్. ఆ బాలు అర్జెంటుగా 10 లక్షలు కావాలని పాపం టెన్షన్ పడుతున్నాడు. వచ్చి తీసుకెళ్తాడు. హలో సత్య. బాలు, నువ్వు 10 లక్షలు అడిగావు కదా, వెంటనే ఇంటికొచ్చేయ్. నీకు కావలసిన 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలు వచ్చాయా? ఎలా వచ్చాయి? ఇంటికొచ్చాక మొత్తం వివరంగా చెప్తాను. ముందు నువ్వు వచ్చేసేయ్. 10 మినిట్స్లో నీ దగ్గరుంటాను. ఎన్ని నాటకాలు ఆడుతున్నావే, ఇంకాసేపట్లోనే నీ విషయాలన్నీ బయటపడబోతున్నాయి. బావా, నేను చెప్పానా నువ్వు డబ్బులిచ్చిన మరుక్షణమే ఆ సత్య బాలుకి ఫోన్ చేస్తుందని? నేను చెప్పినట్టుగానే వస్తాడు చూడు. అవును పున్నమి, కట్టుకున్న భర్తని మోసం చేసి పరాయి మగాడితో కులుకుతున్న ఇలాంటి ఆడదాన్ని నరికి ముక్కలు చేసినా పాపం లేదు. బావా, నువ్వు ఆవేశపడుకో. నువ్వు ఫీల్ అవుతున్నావు కట్టుకున్న మొగుడువని, కానీ సత్య అలా ఫీల్ అవడం లేదు కదా. సావిత్రి, పున్నమి ఎక్కడా? అంటే అది అత్తయ్య
పున్నమి ఎక్కడా అంటే అంత టెన్షన్ పడిపోతున్నావేంటత్తయ్యా? కొంపదీసి పున్నమి ఇంట్లో లేదా ఏంటి? ఇంట్లోనే ఉంది. మరి మీ ఇద్దరే చేయకపోతే తనని కూడా హెల్ప్ చేయమనొచ్చు కదా. నువ్వు ఖాళీగానే ఉన్నావుగా, నువ్వే హెల్ప్ చేయొచ్చు కదా. నా కూతురు సంగతి తర్వాత. ఇంతకీ ఇంట్లో పున్నమి ఉందా లేదా? ఇంట్లోనే ఉంది వదినా. తను కట్టుకున్న చీరకి పసుపంటితేను శుభ్రం చేసుకోవడానికి వెళ్ళింది. శుభ్రం చేసుకోవడానికి ఇంతసేపా? ఏమో, అత్తయ్య టెన్షన్ చూస్తుంటే పున్నమి ఇంట్లో లేదేమో అనిపిస్తుందమ్మా. ఇంట్లో వాళ్ళకెవరికి చెప్పకుండా ఎక్కడికన్నా బయటికి వెళ్ళిందంటావా? అదే నా అనుమానం కూడా. సరే, ఇంకొక 10 నిమిషాలు చూద్దాం. అప్పటికి కూడా రాకపోతే మనం చేయాల్సిన రచ్చంతా చేద్దాం. నువ్వెన్నైనా చెప్పు పున్నమి, నాకైతే మనశ్శాంతే లేదు. దాని వేషాలన్నీ చూశాక దాన్ని అక్కడే చంపేయాలన్నంత కోపం వచ్చింది. బావా ప్లీజ్, అసలు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకోవడానికి మనం ఈ ప్లాన్ వేశాం. మన ప్లాన్ సక్సెస్ అవ్వడం వల్ల వాళ్ళ మధ్య ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. ఇక మనం చేయాల్సింది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని నిరూపించడం. ఛ, ఇందాక మనం వీడియో తీసుంటే బాగుండేది పున్నమి. నేను కూడా అలాగే అనుకున్నాను బావా. వాళ్ళిద్దరిని అలా దగ్గరగా చూసేసరికి ఆ కోపంలో మర్చిపోయాను. మరిప్పుడు ఏం చేద్దాం? వాళ్ళిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధానికి సాక్ష్యాలు సంపాదిద్దాం బావా. ఆ తరువాత వాళ్ళంతా చూద్దాం. సరే, వెళ్దాం బావా. ఏంటత్తయ్యా, శుభ్రం చేసుకోవడానికి ఇంత టైమా? నాకైతే డౌట్ పున్నమి ఇంట్లో లేదేమో అని. ఏం మాట్లాడుతున్నారు? శుభ్రం చేసుకోవడానికి వెళ్ళిందని చెప్తున్నారు కదా. మేమొచ్చి 1/2 గంట అయింది. ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదు అంటే అర్థమేమిటి? పున్నమి గదిలో ఉందా లేదా? అంటే సావిత్రి అబద్ధం చెప్పిందనా? ఏమోనమ్మా, నాకేం తెలుసు? గదిలోకి వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది సావిత్రి వదిన నిజం చెప్పిందో అబద్ధం చెప్పిందో. సరే, గదిలో ఉందేమో చూద్దాం పదండి. అయ్యో, పున్నమి చిన్న సాయం చేయమని అడిగితే కాదనలేకపోయాను. ఇప్పుడు తిరిగి తిరిగి నామడికి చుట్టుకునేలా ఉంది. ఇప్పుడెలా? అయ్యో, అంటే అత్తయ్య గారు నేను చీర శుభ్రం చేసుకున్నానని చెప్పారనమాట. అయ్యో, ఇప్పుడేం చేయాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.